వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు పాలమూరు జిల్లాకు చేరుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ముఖ్యమంత్రి ముందుగా మక్తల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాట్రపల్లి గ్రామం వద్ద జరుగుతున్న పంపు హౌస్ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. పనులకు సంబంధించిన వివరాలను గురించి మంత్రులు వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రికి వివరించారు. సాయంత్రం వరకు జోరాల, కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్టులను సందర్శించి సంబంధించిన ఏరియల్ సర్వే చేసి రాత్రికి ముఖ్యమంత్రి సోమశిలకు చేరుకుంటారు. అక్కడే ప్రాజెక్టుల స్థితిగతులను గురించి అధికారులతో చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.